అనేది చాలా విశేషమైనటువంటిది. ఈ దసరాలు 10 రోజులు కూడా ఈ దేవతలందరినీ అందరి దేవతలను కూడా ఒక చోట చేర్చి పూజా కార్యక్రమాలు చేసుకునేదానికి గాను ఈ ఒక బొమ్మల కొలువు అని చెప్పి పెడుతూ వస్తారు. ఈ బొమ్మల కొలువు ఈ పిల్లలందరికీ కూడా చదువులు బాగా రావాలని, వాళ్ళు వంశం అంతా ఉద్యమాలని, ఈ బొమ్మల కొలువు ఆనవాయితీగా వచ్చేటి వంశపారంపర్యంగా ఉంటుంది. వాళ్ళు మాత్రమే పెడతారు, అందరూ పెట్టరు. ఈ విధంగా మేము ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాము. అదే ప్రకారం 10 మందికి అన్నదానం చేస్తే చాలా మంచిదని అందరికీ అన్నదానం. ఈ 10 రోజులు కూడా రోజు లలితా సహస్రనామం, అర్గమాల పూజలు అమ్మవారికి చేస్తూ అమ్మవారి కలశం మీద ప్రతిష్ఠ చేసి ఈ 10 రోజులు కూడా అమ్మవారికి పూజా కార్యక్రమం, లలితా సహస్రనామం పారాయణం, లలిత ఖడ్గమాల, అష్టోత్తర శతనామ పూజలు, మహా నైవేద్యంతో కూడా పెట్టి ఆ అమ్మవారిని అందరూ కూడా కలిగి పూజ చేసి ఆ అమ్మవారి ఆశీస్సులు కావాలనేటువంటి దృక్పథంతో ఈ ఒక బొమ్మల కొలువు రూపంలో ఆ అమ్మవారిని కొలుచుకుంటూ అందరి దేవతలకు కూడా పూజ చేసుకుంటూ ఉంటూ పౌర్ణమి కలుస్తుంది కాబట్టి వాళ్ళిద్దరి కలయిక వల్ల ఆశ్వీజ మాసం అనే పేరు వచ్చింది. ఈ ఆశ్వీజ మాసానికి ముందు భాద్రపద మాసం వస్తుంది. భాద్రపద మాసంలో మనం వినాయక చవితి చేసుకుంటాము. ప్రతి ఒక్కరిని రాజు కానీ ఎవరైనా ఏదైనా పని చెయ్యాలి అంటే ఈ అమ్మవారిని స్వామిని ముందు పూజించి ఆ పూజ చేసుకున్న తర్వాత శుభంగా మనం భావిస్తాం. ఇప్పుడు అట్లాగే ఈ ఆశ్వీజ మాసంలో నవదుర్గలను పెడతారు. ఈ నవదుర్గలను పెట్టి పూజ చేస్తున్నారు అంటే ఇది కుండలిని శక్తి అనేది ఉంటుంది. ఆ కుండలిని మన శరీరంలోనే ఆ కుండలిని శక్తి ఉంది. అది పైకి రావాలి. అది పైకి వచ్చినప్పుడు మనకు మోక్షం అనేది కలుగుతుంది. ఆ మోక్షం అనేది కలగడానికి కోసంగా సిద్ధులు అనేటువంటి వాళ్ళందరూ కూడా బాగా విజయమైన వాళ్ళు కుండలిని శక్తి పైకి లేవాలని నవదుర్గలు ఒక్కొక్క దుర్గలు ఒక్కొక్క రోజు పూజ చేస్తూ ఉంటారు. ఆ నవదుర్గలు ఒక దుర్గ ఒక మొట్టమొదట చండిగా
నుంచి పెడుతున్నాము. మా అత్తయ్య నుంచి ఈ బొమ్మల కొలు పెట్టడం అనేది స్టార్ట్ అయింది. ఈ నవరాత్రుల సందర్భంగా సరస్వతి, దుర్గా, లక్ష్మీదేవిని ఇక్కడ కొలువై ఉంచుతాము. సకల దేవతలు ఇక్కడ కొలువై ఉంటారు. ఈ బొమ్మల కొలువు వల్ల మానసిక ప్రశాంతత, ఆనందం నెలకొల్పింది. సాయంత్రం అందరూ పేరెంటాలకు వచ్చి ఈ బొమ్మల్ని దర్శించి వెళ్తున్నారు. పాత మధురము సంగీతము అంశిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము సరిగమ స్వరదుని సారవరూదుని సామ సునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే.